హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో అంకగణితము అర్థమెటిక్ అనేటువంటి టాపిక్ లో మీకు రేషియో ప్రపోర్షన్స్ నిష్పత్తి అనుపాతము మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. ఈ నిష్పత్తి అనుపాతంలో ఆల్రెడీ నిష్పత్తి అయిపోయింది. మరి అనుపాతంలో బేసిక్స్ కాన్సెప్ట్స్ కూడా మనం ప్రీవియస్ వీడియోలో చేయడం జరిగింది. మరి ఈ వీడియోలో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్, ఎక్కువగా బిట్ టచ్ చేసేటువంటి మోడల్ ఇది. ఏంటి ఆ టాపిక్ ఏంటంటే అనులోమానుపాతము. 6th లో ఉంది, 7th లో ఉంది, 8th లో కూడా ఉంది ఫ్రెండ్స్. అనుపాతంలో బేసిక్స్ కాన్సెప్ట్స్ అయిపోయింది ఆల్రెడీ. మరి నెక్స్ట్ అనులోమానుపాతము డైరెక్ట్లీ ప్రపోర్షనల్. దాంతో పాటు దీన్ని మనము ఏకవస్తు మార్గము అని కూడా అంటాం. ఏకవస్తు మార్గము ఈ టాపిక్ ను బేస్ చేసుకొని కూడా మనకు ప్రాబ్లమ్స్ అనేటివి ఈ వీడియోలో చేయడము జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఫ్రెండ్స్. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ వీడియోకి మీరు ఎన్ని లైక్స్ ఇస్తారనేది నేను ఆశిస్తున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే, వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఎవరైనా మన ఆన్లైన్ ఎగ్జామ్స్ రాయాలి అనుకుంటే కేవలము 800 రూపీసే పెట్టాం ఫ్రెండ్స్. టాపిక్ వైజ్ గా ఒక షెడ్యూల్ ప్రకారము ఆన్లైన్ ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నాము. కంప్లీట్ ఎస్జిటి ప్యాకేజ్ వచ్చేసరికి ఓన్లీ 800 రూపీసే. ఎవరికైనా బిల్లింగ్ ఉంటే నా నెంబర్ కి కాల్ ఆర్ మెసేజ్ చేయగలరు. 8341949272. ఇది కంప్లీట్ ఎస్జిటి ప్యాకేజ్ పరంగా ఓన్లీ 800 రూపీసే. మరి లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్తే, కంటిన్యూషన్ లో ఇక్కడ చూడండమ్మా, ఏకవస్తు మార్గము, అనులోమానుపాతము, విలోమానుపాతము, మిశ్రమానుపాతము. ఓకేనా? టాపిక్ లోకి వెళ్తే ఇక్కడ ఇదే ప్రాబ్లమ్స్ ని మనము ఏకవస్తు మార్గంలో చెప్పవచ్చు, అదే విధంగా అనులోమానుపాతంలో కూడా చెప్పొచ్చు. ఫస్ట్ అనులోమానుపాతము అంటే ఏంటో చూద్దాం. ఆల్రెడీ మీకు ఇందాకనే చెప్పాను. అనులోమానుపాతము అంటే అర్థం ఏంటి? వస్తువుల సంఖ్య పెరిగింది అనుకోండి, ఖరీదు పరంగా చెప్తే ఖరీదు కూడా పెరుగుతుంది. అంటే అర్థం ఏంటి అంటే, సింపుల్ గా చెప్పాలి అంటే, ఒక పెన్ను ఖరీదు 5 రూపాయలు అయితే 2 పెన్నుల ఖరీదు మనకి ఏమవుతుంది? 10 రూపాయలు అవుతుంది. మనకు తెలిసిన భాషనే కాబట్టి. ఒక పెన్ను 5 రూపాయలు కొన్నాము అనుకోండి, 2 పెన్నులకు మనం ఎంత చెల్లించాలి? 10 రూపాయలు చెల్లించాలి. అంటే వస్తువుల సంఖ్య పెరిగింది కాబట్టి ఖరీదు కూడా ఏమైందమ్మా? పెరిగింది. అదే 2 పెన్నుల ఖరీదు 10 రూపాయలు అనుకోండి, అప్పుడు ఒక పెన్ను ఖరీదు మనకి ఏమవుతుంది? 2 పెన్నులు 10 రూపాయలు ఇస్తే ఒక పెన్నుకు మనము 5 రూపాయలు ఇస్తే చాలు. అంటే వస్తువుల సంఖ్య తగ్గింది కాబట్టి ఖరీదు కూడా ఏమైంది? తగ్గింది. ఇలాంటి ప్రాసెస్ ను మనం ఏమంటాము అంటే అనులోమానుపాతము అంటాం. అనులోమానుపాతము డైరెక్ట్లీ ప్రపోర్షనల్. మరి దీన్ని మనము ప్రాసెస్ ద్వారా ఏ విధంగా చేయాలి? ఓకేనా? ఒక్కసారి మనము ఎక్స్ప్లెనేషన్ పరంగా మనం అబ్జర్వ్ చేస్తే ఒక్కసారి చూడండి. 12 పెన్సిళ్ల ధర 24 రూపాయలు అయినా 10 పెన్సిళ్ల ధర ఎంత? ఫస్ట్ ఏకవస్తు మార్గం చూడండి. మీ ఇష్టం, ఏదైనా ఫాలో కండి ఆన్సర్. ఏకవస్తు మార్గం అంటే అర్థం ఏంటి అంటే, ఒక దాంట్లోకి కన్వర్ట్ చేసుకొని చెప్పడము, ఒక వస్తువులోకి కన్వర్ట్ చేసుకొని చెప్పడము. అంటే ఇక్కడ 12 పెన్సిళ్ల ధర ఎంత? 24 రూపాయలు. 24 రూపాయలు. ఏక వస్తువు అంటే ఒక పెన్సిల్ ధర ఏమవుతుంది మనకి? ఒక పెన్సిల్ ధర ఏమవుతుంది? 24. ఈ 12 వస్తే ఏమవుతుంది? బై 12 అవుతుంది. 12 ఒకట్లు 12 దట్ ఈస్ ఈక్వల్ టు 2 రూపీస్. అంటే ఇక్కడ చూడండి, 12 పెన్సిల్ ధర 24 అయితే ఒక పెన్సిల్ ధర 24 బై 12 2 రూపాయలు అవుతుంది. కానీ మనకి ఎన్ని పెన్సిల్ కావాలి? 10 పెన్సిల్ కావాలి. కాబట్టి అప్పుడు 10 పెన్సిళ్ల ధర మనకి ఏమవుతుంది అంటే, ఒక పెన్సిల్ ధర 2 రూపాయలు అయితే 10 పెన్సిళ్ల ధర ఏమవుతుంది? 2 into 10 దట్ ఈస్ ఈక్వల్ టు 20 రూపీస్. ఇది ఆన్సర్. ఒక పెన్ను 2 రూపాయలు అయితే 10 పెన్నులు ఏమవుతుంది? 10 2 20 రూపాయలు అవుతుంది. దీన్ని మనము ఏకవస్తు మార్గము అంటాం. అంటే ఇక్కడ ఒక పెన్నులోకి మార్చుకొని ఆన్సర్ చేయాలి. ఇదే కాన్సెప్ట్ మనము అనులోమానుపాతంలోకి కన్వర్ట్ చేసాము అనుకోండి. ఇదే ప్రాసెస్
సింపుల్ ప్రాసెస్, మీరు ఇదే ఫాలో కండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మాత్రము. మరి అనులోమానుపాతంలోకి కన్వర్ట్ చేస్తే మీకు అనులోమానుపాతం అంటే ఇప్పుడే చెప్పాను, వస్తువుల ధర తగ్గితే ఖరీదు తగ్గుతుంది, వస్తువుల ధర పెరిగితే ఖరీదు కూడా పెరుగుతుంది. దీన్ని మనం ఏమంటాము అంటే అనులోమానుపాతము అంటాం. మరి అనులోమానుపాతం యొక్క ప్రాసెస్ ఏంటి, ఫార్ములా ఏ విధంగా తీసుకోవాలి అంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అని చెప్పాను కదా. ఇప్పుడు చూడండి, పెన్సిల్స్ ఇంకోటి ఏమి ఇచ్చాడు, 24 రూపీస్ అమౌంట్ ఇచ్చాడు. ఓకేనా, పెన్సిల్ ధర పెన్సిల్ పెరిగితే అమౌంట్ పెరుగుతుంది, పెన్సిల్ తగ్గితే అమౌంట్ కూడా తగ్గుతుంది, వస్తువులను బేస్ చేసుకొని చెప్తే. ఫస్ట్ 12 పెన్సిల్లు ఎంత, 24 రూపాయలు. నెక్స్ట్ 10 పెన్సిల్లు ఎంత కనుక్కోవాలి, ఎక్స్ రూపీస్ అనుకుంటున్నా. మరి అనులోమానుపాతము అంటే ఫార్ములా ఏమవుతుంది, అనులోమానుపాతము అంటే ఒక చిన్న లాజిక్ చెప్తూ చూడండి. మీకు ఒక చిన్న లాజిక్ ఏంటి అంటే అనులోమానుపాతము అంటే ఇంగ్లీష్ లో ఏమంటాము, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంటే డివైడ్ చేయండి. డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంటే డివైడ్ అంటే రెండింటిని డివైడ్. 12/10 is equal to 24/x. 12/10 2 5s 2 6s. 6/5 is equal to 24/x. 6 1s 6 4s. ఎందుకంటే న్యూమరేటర్ క్యాన్సిల్ చేసుకోవచ్చు. x into 1, x is equal to 5 4s 20 rupees. ఆన్సర్ ఏమవుతుంది, 20 రూపీస్. నేను మళ్ళీ చెప్తున్నా, అనులోమానుపాతం మెథడ్ ఫాలో అయ్యేదానికన్నా ఏక వస్తు మార్గం మెథడే ఫాలో అవ్వండి, మీరు ఆన్సర్స్ ఈజీగా చెప్పవచ్చు. ఇది మేము చెప్పాలి కాబట్టి చెప్తున్నా. అనులోమానుపాతము మీరు ఫాలో కావాల్సిన మెథడ్ ఏంటంటే ఏక వస్తు మార్గమే ఫాలో కండి. ఓకేనా, ఈ ప్రాబ్లం చూడండి, మీకు ఏక వస్తువులే చెప్తున్నా ఇంకా. ఓకేనా, 20 మీటర్ల బట్ట ఖరీదు 1600 రూపాయలు అయినా 24.5 మీటర్ల అదే బట్ట ఖరీదు ఎంత, ఎన్ని మీటర్ల ఖరీదు అని ఇచ్చడం ఇక్కడ పక్క ఒక బిట్ అడగడానికి ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. 20 మీటర్ల ఖరీదు ఎంతంట, 1600 రూపాయలు. 20 మీటర్ల ఖరీదు 1600 రూపాయలు అయితే 1 మీటర్ ఖరీదు ఎంత, 1600. ఈ 20 మీటర్లు ఇటు వస్తే బై 20, 0 0 2 1s 2 8s, దట్ ఈస్ ఈక్వల్ ఏమవుతుంది, 80 రూపీస్ అవుతుంది. 20 మీటర్ల బట్ట ఖరీదు 1600 రూపాయలు అయితే 1 మీటర్ బట్ట ఖరీదు ఎంత, 1600/20, దట్ ఈస్ ఈక్వల్ ఎంత, 80 రూపీస్. మనకి ఎన్ని మీటర్ల బట్ట కావాలి, 24.5. కాబట్టి అప్పుడు 24.5 మీటర్ల బట్ట ఖరీదు ఎంత, 1 మీటర్ 80 రూపాయలు అయితే 24.5 ఎంత అవుతుంది, 1 మీటర్ 80 కాబట్టి 80 ఇంటూ మనకి ఎన్ని మీటర్లు కావాలి, 24.5 కాబట్టి 24.5. సింప్లిఫై చేస్తున్నా. 8 5s 40, 4 0, 8 4s 32, 36, 8 2s 16, 19. 8 5 40, 4 0, 8 4 32, 36, 8 16, 3 19. ఇక్కడ ఒక 0 ఉంది కాబట్టి ఇంకొక 0. మన పాయింట్ వాల్యూస్ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక స్థానం తర్వాత పాయింట్ ఉంది కాబట్టి ఇక్కడ ఒక స్థానం తర్వాత పాయింట్. అప్పుడు 24.5 మీటర్ల ఖరీదు ఎంత అవుతుందంటే 1960 రూపాయలు. ఒక్కసారి చూడండి, మీటర్ల సంఖ్య పెరిగింది కదా, బట్ట పెరిగింది కాబట్టి అమౌంట్ కూడా ఏమైంది, పెరిగింది. ఇక్కడ పెన్సిల్లు తగ్గినాయి కాబట్టి అమౌంట్ కూడా ఏమైంది, తగ్గింది. ఓకేనా, ఇక్కడ మీరు ఈ మెథడ్ లో ఏక వస్తు మార్గం ఫాలో అయితే మీరు ఆన్సర్స్ ఈజీగా చేయవచ్చు. మరి కొన్ని ప్రాబ్లమ్స్ అబ్జర్వ్ చేద్దాం. కంటిన్యూషన్ లో అబ్జర్వ్ చేస్తే 16 కుర్చీల ధర 3600 రూపాయలు అయినా 4500 రూపాయలకు కొనగలిగిన కుర్చీల సంఖ్య ఎంత. మీకు ఇందాకనే చెప్పాను, ఫస్ట్ దీన్ని 2 మెథడ్స్ లో చేయొచ్చు. ఓకేనా, ఏక వస్తు మార్గంలో చేయవచ్చు, అదే విధంగా అనులోమానుపాతంలో కూడా చేయవచ్చు. మీకు 2 మెథడ్స్ చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా. ఏక వస్తు మార్గానికి బాగా అలవాటు చేసుకోండి. నాన్ మ్యాథమెటిక్స్ వాళ్ళు ఎక్కువగా ఎగ్జామ్ లో టచ్ చేసేటువంటి మోడల్ ఇది. చాలా వరకు క్వశ్చన్ పేపర్లలో ఒక బిట్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఫస్ట్ చూడండి, అది అనులోమాన కాదా చెక్ చేసుకోండి. ఫస్ట్ అనులోమాన అయితేనే ఏక వస్తు మార్గం ఫాలో కండి. కుర్చీల సంఖ్య పెరిగింది అనుకోండి, మనం షాప్ కి వెళ్ళాము, 2 కుర్చీలు ఎంతో కొన్నాము. అదే 3 కుర్చీలు కొనాలి అంటే అమౌంట్ ఎక్కువ ఇవ్వాలా తక్కువ ఇవ్వాలా, అంటే కుర్చీల సంఖ్య పెరిగితే ఆటోమేటిక్ అమౌంట్ కూడా ఏమవుతుంది, పెరుగుతుంది. కుర్చీల సంఖ్య తగ్గితే అమౌంట్ కూడా తగ్గుతుంది. ఇది కాబట్టి ఇది ఖచ్చితంగా
ఎటువంటి అనుపాతము? అనులోమానుపాతము. అనులోమానుపాతాన్ని ఇంగ్లీష్ లో మనం ఏమనాలి? డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అనాలి. అనులోమానుపాతాన్ని ఏమనాలి? డైరెక్ట్లీ ప్రపోర్షనల్. డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంటేనే మీకేం చెప్పాను? డివైడ్ చేయమని చెప్పా. చిన్న లాజిక్. అనులోమానుపాతంలో ఉంది అంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ కాబట్టి డివైడ్ చేయాలి. ఎలా చూద్దాం ఒక్కసారి. 16 కుర్చీల ఖరీదు ఎంతంటమ్మా? 3600 రూపాయలు. అంటే ఇది రూపాయల్లో ఉంది. నెక్స్ట్ 4500 రూపాయలు. రూపాయలు కాబట్టి రూపాయల కిందనే రాసుకోవాలి. 4500 రూపాయలకి ఎన్ని కుర్చీలు కొనగలము? ఎక్స్ కుర్చీలు కొనగలము. రాసుకునే మెథడ్ ఆర్డర్ చేంజ్ కాకూడదు. ఓకేనా? కుర్చీల సంఖ్య పెరిగితే అమౌంట్ పెరుగుతుంది, కుర్చీల సంఖ్య తగ్గితే అమౌంట్ తగ్గుతుంది. అంటే ఏ పాతము? అనులోమానుపాతం. అనులోమానుపాతము అంటే ఇంగ్లీష్ లో ఏంటి? డైరెక్ట్లీ ప్రపోర్షన్. డైరెక్ట్లీ ప్రపోర్షన్ అంటే అర్థం ఏంటి? డివైడ్ చేయమని చెప్పా. సింపుల్ లాజిక్. ఓకేనా? అది కూడా ఆర్డర్ లో చూడండి. 16 కుర్చీల ఖరీదంతా 3600 రూపాయలు. అయితే మళ్ళీ రూపాయలు ఇచ్చాడు కదా, 4500 రూపాయలకి ఎన్ని కుర్చీలు? ఓకేనా? ఇవేమో కుర్చీలు, ఇవేమో రూపాయలు. డైరెక్ట్లీ ప్రపోర్షన్ కాబట్టి ఏం చెప్పాను? డివైడ్ చేయమని చెప్పా. సింప్లిఫై చేద్దామా? ఇంకా 0 0 డివైడ్ అంటే బై అని. ఓకేనా? 0 0 పైన కింద క్యాన్సల్. 9 4 36, 9 5 45. అప్పుడు 16 బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత మిగిలిందమ్మా? 4/5. 4 1s 4 4 న్యూమరేటర్ క్యాన్సిల్ చేసుకోవచ్చు. x ఇంటూ 1 x ఈజ్ ఈక్వల్ టు 4 5 ఎంత? 20. అంటే 4500 రూపాయలకి ఎన్ని కుర్చీలు కొనగలము అంటే 20 కుర్చీలు కొనగలము. అంటే కుర్చీల సంఖ్య అమౌంట్ పెరిగింది కాబట్టి కుర్చీల సంఖ్య కూడా ఏమైంది? పెరిగింది. ఇదే ఏకవస్తు మార్గంలో చెప్పాము అనుకోండి. ఏకవస్తు మార్గంలో చూడండి, ఈ అమౌంట్ 2 సార్లు ఏమి ఇచ్చాడు? అమౌంట్ ఇచ్చాడు, అమౌంట్ ఇచ్చాడు. అంటే అమౌంట్ 2 సార్లు ఇచ్చాడు, ఒకటి కనుక్కోవాలి. అమౌంట్ ఇచ్చాడు కాబట్టి ఫస్ట్ అమౌంట్ రాసుకోండి. 3600 రూపాయలకి 3600 రూపాయలకి ఎన్ని కుర్చీలు? 16 కుర్చీలు కొనగలము. అప్పుడు 1 రూపాయికి ఎంత? 3600కి ఎంత? అయితే 1 రూపాయికి ఎంత? 16. ఇది వస్తే ఏమవుతుంది? బై అవుతుంది. ఓకేనా? కానీ మనకి ఎంత అమౌంట్ ఇచ్చాడు? 4500 రూపాయలకి అని ఇచ్చాడు కాబట్టి 1 రూపాయికి ఎంత అయితే 4500 రూపాయలకి ఎంత అవుతుంది? 16/3600 ఇంటూ 1 రూపాయికి ఎంత అయితే 4500కి ఎంత? ఇంటూ 4500. సింప్లిఫికేషన్. 0 0 0 0 9 4s 9 5s 4 1s 4 4s 4 5s ఎంత? 20. 4500 రూపాయలకు ఎన్ని కుర్చీలు కొనగలము అంటే 20 కుర్చీలు కొనగలము. ఇది అనులోమానుపాతాన్ని బేస్ చేసుకొని చెప్పాను. ఇది ఏకవస్తు మార్గాన్ని బేస్ చేసుకొని చెప్పాను. ఇంకా డైరెక్ట్ గా ఏకవస్తు మార్గం చెప్పేస్తున్నా ఇది కదా. ఇక్కడ చూడండి, రాణి 300 గ్రాముల బియ్యంతో నలుగురికి సరిపడ పలావు వండగలదు. అంటే నలుగురికి సరిపడా, 7 మందికి సరిపడా. అంటే ఇక్కడ నలుగురు, 7 అంటే మనుషుల పరంగా ఇచ్చాడు కాబట్టి నలుగురికి సరిపడే బియ్యము ఎంత? 300 గ్రాములు. సింపుల్ లాజిక్. 7 మందికి సరిపోయేది ఎంత? 7 మందికి సరిపోయేటువంటి బియ్యము ఎన్ని గ్రాములు అని అడిగాడు. ఓకేనా? అప్పుడు నలుగురికి ఎంత అయితే ఒకరికి ఎంత? ఒకరికి ఎంత? ఈ 4 బై అవుద్ది కాబట్టి 300/4. మనకు కావాల్సింది 7 కాబట్టి అప్పుడు 7 అంటే ఎంత? 7 ఇంటూ 300/4 లేదా 300/4 ఇంటూ 7. 4 1s 4 ఎంత? 4 7s 4 7 28, 2 ఉంటుంది, 4 5 20. 75 ఇంటూ 7, 7 5 35, 7 49 52. మనకి ఇచ్చింది ఇక్కడ 300 గ్రామ్స్ అని ఇచ్చాడు కదా. అప్పుడు ఇది కూడా మనకి ఏమవుతుంది? గ్రామ్సే అవుతుంది. అంటే నలుగురికి 300 గ్రామ్స్ అయితే 7 మందికి ఎంత అవుతుందంటే 525 గ్రాములు అవుతుంది. నెక్స్ట్ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే 1/2 మీటర్ల పొడవు గల స్తంభము నీడ 7 మీటర్లు అయినా 24 మీటర్ల ఎత్తు గల ధ్వజస్తంభము నీడ ఎంత అని ఇచ్చాడు. ఇక్కడ చూడండి, పొడవు ఇచ్చాడు, నీడ ఇచ్చాడు. ఏదైనా ఒక వస్తువు తీసుకున్నాము అనుకోండి. ఈ వస్తువు తీసుకుంటే ఈ వస్తువు యొక్క నీడ ఇంత వచ్చింది అనుకోండి, అంటే తక్కువ ఒక సైజు లో ఉంది అనుకోండి. అదే వస్తువు యొక్క సైజు మనము పెంచితే ఆటోమేటిక్ గా దాని యొక్క నీడ కూడా ఏమవుతుంది? పెరుగుతుందా తగ్గుతుందా? పెరుగుతుంది. అంటే పొడవు పెరిగితే ఆటోమేటిక్ గా నీడ కూడా మనకి ఏమవుతుంది? పెరుగుతుంది.
అంటే ఒకటి పెరిగితే ఒకటి పెరుగుతుంది, తగ్గితే తగ్గుతుంది. అంటే ఇది ఏ పాతము? అనులోమానుపాతము. అనులోమానుపాతాన్ని ఇంగ్లీష్ లో ఏమంటాము? డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంటాము. డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంటే మీకు ఏం చెప్పాను? డివైడ్ చేయమని చెప్పాను, లేదా ఏకవస్తు మార్గం కూడా ఫాలో కమ్మని చెప్పాను. మీ ఇష్టం, ఏదైనా మెథడ్ ఫాలో కండి, బట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఓకేనా? ఇక్కడ చూడండి, నేను ఏదో ఒక మెథడ్ ఫాలో అవుతున్నా. 1/2 మీటర్ల పొడవు, 1/2 మీటర్ల పొడవు. నేను ఫస్ట్ పొడవు రాసుకుంటున్నా. దట్ ఈస్ ఈక్వల్ టు, ఈ పొడవు యొక్క నీడ ఎంత ఉంది? 7 మీటర్స్ నీడ. ఆర్డర్ లో రాసుకోవాలి. పొడవు దగ్గర పొడవే రాసుకోవాలి, నీడ దగ్గర నీడని రాసుకోవాలి. డైరెక్ట్ గా రాసుకోవాలి. డైరెక్ట్ అంటున్నాడు కాబట్టి డైరెక్ట్ గా రాసుకోవాలి, ఓకేనా? నెక్స్ట్, ఈ 24 మీటర్స్ ఎత్తుగల ధ్వజస్తంభము, ఎత్తు పొడవు రెండు ఒకటే, అంటే 24 మీటర్స్ ఇచ్చాడు. ఇక్కడ ఎంత ఇచ్చాడు? 24 మీటర్స్ ఇచ్చాడు. నీడ ఎంత ఉంటుంది? ఇది నీడ కాబట్టి ఎంత ఉంటుంది మనము కనుక్కోవాలి. ఏ ప్రపోర్షన్ అని చెప్పాను మీకు? ఇది డైరెక్ట్లీ ప్రపోర్షన్ అని చెప్పాను కాబట్టి మిమ్మల్ని ఏం చేయమన్నా? డివైడ్ చేయమన్నా. డివైడ్ అంటే అర్థం ఏంటి? బై ఫ్రెండ్స్. లేదా ఇందాక చెప్పినట్టుగా ఏకవస్తు మార్గం కూడా ఫాలో కండి. 1/2 మీటర్స్ కి 7 మీటర్స్ అయితే 1 మీటర్ కి ఎంత? దాని నుంచి 24 మీటర్స్ కి ఎంత? సో ఆన్సర్ వచ్చేస్తుంది. దీన్ని డైరెక్ట్లీ మెథడ్ కాబట్టి డివైడ్ చేస్తున్నా. డివైడ్ అంటే బై. దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ ని ఫ్రాక్షన్ ఫామ్ లో కన్వర్ట్ చేస్తున్నా. 2 1s are 2, 2 plus 1, 3/2 by 24. 24 ను కూడా ఫ్రాక్షన్ లో రాసుకుంటే 24/1. దట్ ఈస్ ఈక్వల్ టు 7/x. 7/x. దీన్ని కన్వర్ట్ చేసామనుకోండి 3/2. ఈ డివైడ్ ని ఇంటూ చేస్తున్నా. డివైడ్ ను ఇంటూ చేస్తే 24/1 ఏమవుతుంది? 1/24 అవుతుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 7/x. 3 1s are 3, cross multiplication. 3 into x. 3x is equal to 2 into 24, 48. 48 7s are 48 7s are 756. 7 4 28. That is 33. ఎంత వస్తుంది? 336. మనకు కావాల్సింది x కాబట్టి x is equal to 336 by ఇంటూ ఉంది కాబట్టి ఈ సైడ్ వస్తే డివైడ్ by 3. అప్పుడు x is equal to 3 1s are 3 1s are 3 1s are 3 1s are 3 2s are 112. యూనిట్స్ ఏంటి? మీటర్స్. అంటే ఇక్కడ 1/2 మీటర్స్ పొడవు యొక్క నీడ 7 మీటర్స్ అయితే 24 మీటర్స్ స్తంభం యొక్క పొడవు గల స్తంభం యొక్క నీడ ఏమవుతుంది అంటే 112 మీటర్స్ అవుతుంది. డైరెక్ట్ ప్రపోర్షనల్ కాబట్టి డివైడ్ చేసి మెథడ్ చెప్పాను. దీన్ని మీరు ఏకవస్తు మార్గంలో కూడా చేయండి. 1 మీటర్ కి 7/1/2 అవుతుంది. 24 మీటర్స్ కి ఇంటూ 24 చేసేస్తే ఆన్సర్ అయితే మీకు 112 మీటర్స్ వస్తుంది, ఓకేనా? నెక్స్ట్ చూడండి, ఒక కుళాయి 50 లీటర్ల సామర్థ్యం గల ఒక ట్యాంక్ ని 5 గంటల్లో నింపిన, అంటే 50 లీటర్లు అయితే 5 గంటలు. అంతకన్నా తక్కువ లీటర్ల సామర్థ్యం అనుకో, టైం తక్కువ పడుతుంది, ఎక్కువ పడుతుందా? తక్కువ టైం పడుతుంది. ఇంతకన్నా ఎక్కువ సామర్థ్యం అనుకోండి, టైం ఎక్కువ పడుతుంది. ఇప్పుడు ఇంట్లో ఒక ట్యాంక్ ఉంది అనుకోండి, మీ ఇంట్లో ఉండేటువంటి ట్యాంక్ నిండడానికి 1 గంట పట్టింది అనుకోండి. అంతకన్నా ట్యాంక్ పెద్దదైతే గంట కన్నా ఎక్కువ పడుతుంది. ట్యాంక్ చిన్నదైతే గంట కన్నా తక్కువ పడుతుంది. అంటే ఇది ఏ పాతము? అనులోమానుపాతము. అనులోమానుపాతము అంటే ఏంటి? డైరెక్ట్లీ ప్రపోర్షనల్. కన్ఫ్యూజ్ అవసరంలా, ఓకేనా? అనులోమానుపాతం అంటే ఏంటి? డైరెక్ట్లీ ప్రపోర్షనల్. డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంటే మీకు ఏం చెప్పాను? డివైడ్ చేయమని చెప్పాను, లేదా ఏకవస్తు మార్గం ఫాలో అవ్వండి అని చెప్పాను. ఏదైనా ఒక మెథడ్ ఫాలో అవ్వండి, ఓకేనా? నేను ఏదో ఒక మెథడ్ ఫాలో అవుతున్నా. ఎన్ని లీటర్స్ అమ్మా? 50 లీటర్లు. ఇక్కడ 50 లీటర్లు ఇచ్చాడు, ఇక్కడ సామర్థ్యమే 2 సామర్థ్యాలు ఇచ్చాడు కాబట్టి ఫస్ట్ సామర్థ్యాలు రాసుకుంటున్నాం. మీ ఇష్టం ఎలాగైనా రాసుకోండి. 50 లీటర్లు, 50 లీటర్లు సామర్థ్యం కదా, అది సామర్థ్యము. ఎన్ని గంటలను ఇచ్చాడు? 5 గంటలను ఇచ్చాడు. నెక్స్ట్ ఎన్ని సామర్థ్యము? 75 లీటర్ల సామర్థ్యము. ఆర్డర్ కరెక్ట్ గా ఉండాలి. ఎన్ని గంటలు కనుక్కోవాలి? x గంటలు. x గంటలు. మనకి ఇది ఏ ప్రపోర్షన్ లో ఉంది? డైరెక్ట్లీ ప్రపోర్షన్ కాబట్టి ఏం చెప్పాను మీకు? డివైడ్ చేయమన్నా. డివైడ్ అంటే బై. క్యాన్సిలేషన్స్ ఏమన్నా పోతాయా? 25 2 50, 25 3 75. 2/3 ఈజ్ ఈక్వల్ టు 5/x. 2 into x, 2x is equal to 5 3 15. అప్పుడు x is equal to ఏమవుతుంది? 15/2. 15/2 గంటలు మనం కన్వర్ట్ చేస్తే 7 1/2 hours. అంతేనా? 15/2 అంటే ఎంత? 7:30. అంటే 7 1/2 hours లో
ఆ ట్యాంక్ కి 75 లీటర్ల సామర్థ్యం గల ట్యాంక్ ని నింపడానికి ఎంత సమయం పడుతుంది? 7 hours పడుతుంది. దీన్ని మీరు ఏకవస్తు మార్గంలో చెప్పారనుకోండి, 50 లీటర్లకు 5 గంటలు అయితే 1 లీటర్కి ఎంత అవుతుంది? 1 లీటర్కి 5/50. 5/50. మనకు కావాల్సిన లీటర్లు 75 లీటర్లకు ఏమవుతుంది? 75 ఇంటూ 5/50. 25 2 25 3 5 3 15/2 అంటే ఎంత? 7 hours. ఇది ఏకవస్తు మార్గము, ఇది అనులోమానుపాతము. మీ ఇష్టం, ఏ విధంగా చేయండి, ప్రాసెస్ మాత్రం సేమ్. మీకు ఈ మెథడ్ అర్థమైంది అనుకుంటున్నా. అంటే సింప్లీ ఒక వస్తువుల సంఖ్య పెరిగితే ఖరీదు పెరుగుతుంది, లేదా పొడవు పెరిగితే నీడ పెరుగుతుంది. ఇలా ఒకటి పెరిగితే ఇంకోటి పెరుగుతుంది, ఒకటి తగ్గితే ఇంకోటి తగ్గుతుంది. ఇలాంటి మెథడ్ మనము అనులోమానుపాతము అంటాం. ఇదే అనులోమానుపాతంలో ఉండేటువంటి ప్రతి ప్రాబ్లాన్ని మనం ఎలా చేయొచ్చు అంటే ఏకవస్తు మార్గంలో కూడా చేయవచ్చు. కంటిన్యూషన్ లో అబ్జర్వ్ చేస్తే ఒక స్థిర వేగంతో ప్రయాణిస్తున్న ఒక రైలు బండి 2 గంటలకు 90 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. ఎన్ని గంటలకు? 2 గంటలకు 90 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. అదే వేగముతో, అంటే ఇక్కడ వేగము కాన్స్టెంట్, అంటే వేగం గురించి మాట్లాడలేదు కాబట్టి వేగము ఎలా ఉంది? స్థిరంగా ఉంది. అదే వేగంతో 540 కిలోమీటర్ల దూరము ప్రయాణించుటకు పట్టేటువంటి సమయం ఎంత? సో మనం స్థిరంగా కాన్స్టెంట్ ఒకే వేగంతో ప్రయాణిస్తున్నాము అనుకోండి, ఓకేనా? దూరము పెరిగే కొద్దీ కాలము పెరుగుతుందా తగ్గుతుందా? ఫస్ట్ మనం అది ఐడెంటిఫై చేస్తే ఆన్సర్ అక్కడే ఉంది ఫ్రెండ్స్. మనకి ఇక్కడ చూడండి, నేను నడుచుకుంటూ వెళ్తున్నా, ఓకేనా? ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి నాకు 1 నిమిషం పట్టింది అనుకోండి. ఇంకొంచెం దూరం వెళ్ళడానికి 1 నిమిషం కన్నా ఎక్కువ పడుతుందా తక్కువ పడుతుందా? ఎక్కువ పడుతుంది. ఎందుకంటే వేగం మారలేదు, స్థిర వేగంలో ఉన్నాము కాబట్టి దూరము ప్రయాణిస్తే ఎక్కువ టైం పడుతుంది, దగ్గర ప్రయాణిస్తే తక్కువ టైం పడుతుంది. అంటే ఇక్కడ ఎక్కువైతే పెరిగితే పెరుగుతుంది, తగ్గితే తగ్గుతుంది. ఇలాంటి దాన్ని మనం ఏమంటాము అని చెప్పాను? ఏమంటాము? అనులోమానుపాతము. ఏమనాలి? అనులోమానుపాతము. ఇంగ్లీష్ లో ఏమంటాము? డైరెక్ట్లీ ప్రపోర్షనల్. డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంటేనే డివైడ్. మీరు ఆ కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే చాలు, అక్కడే మనకు ఆన్సర్ ఉంటుంది. డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంటేనే డివైడ్. అంటే ఇక్కడ చూడండి, ఆర్డర్ లో రాసుకోవాలి. 2 గంటలకి ఇక్కడ 90 కిలోమీటర్లను ఇచ్చాడు, 540 కిలోమీటర్లను ఇచ్చాడు. కనుక్కోవాల్సింది సమయము. మీరు ఎలాగైనా రాసుకోండి. 2 గంటలకు ఎన్ని కిలోమీటర్లు? 90 కిలోమీటర్లు. నెక్స్ట్ పట్టు సమయం ఎంత? సమయము x గంటలకు. x గంటలకు ఎంత దూరం ప్రయాణించాలి? 540 కిలోమీటర్లు ప్రయాణించాలి. అంతే కదా? డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంటే డివైడ్ చేయాలి. 2 గంటలకు 90 కిలోమీటర్లు, ఎన్ని గంటలకి? 540 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది అని అడిగాడు. అంటే ఇక్కడ కిలోమీటర్ల దూరం పెరిగింది అనుకోండి, డిస్టెన్స్ పెరిగింది అనుకోండి. స్థిర వేగం స్థిరము, ప్రయాణించేటువంటి దూరం పెరిగితే ఆటోమేటిక్ గా టైం కూడా ఏమవుతుంది? పెరుగుతుంది. అప్పుడు ఏ పాతము అంటే అది అనులోమానుపాతము, డైరెక్ట్లీ ప్రపోర్షనల్. డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంటేనే మీకు ఏం చెప్పాను? డివైడ్ అని చెప్పాను. సో ఏం చేయాలి? డివైడ్. మళ్ళీ యూనిట్స్ సేమ్ గా ఉండాలి. ఇక్కడ హవర్స్ ఉంది కాబట్టి నో ప్రాబ్లం. కిలోమీటర్స్ ఉంది కాబట్టి నో ప్రాబ్లం. కిలోమీటర్ క్యాన్సల్, ఓకేనా? చూడండి, 0 0 క్యాన్సల్, 9 1 9 6 54. సో ఇంకా ఏం లేదు కాబట్టి క్రాస్ మల్టిప్లికేషన్. 1 into x is equal to 2 6 12. ఎన్ని హవర్స్ పడుతుంది అంటే 12 హవర్స్ పడుతుంది. మీకు ఇక్కడే డివైడ్ కన్ఫ్యూజ్ అనిపించింది అనుకోండి, 2/x is equal to ఇక్కడ ఎంతమ్మా? 90/540. 0 0 9 1 9 6 54. 1 into x is equal to 2 6 ఎంత? 12. అంటే ఇక్కడ కాన్సెప్ట్ 2 hours కి 90 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే 550 కిలోమీటర్స్ ట్రావెల్ చేయడానికి ఎంత సమయం పడుతుంది అంటే 12 hours సమయం పడుతుంది. ఓకేనా? ఇది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉంది కాబట్టి ఒక ఆర్డర్ లో రాసుకోవాలి. 2 kilometers కి 90 kilometers, కిలోమీటర్ కింద కిలోమీటర్, హవర్స్ కింద హవర్స్. డైరెక్ట్లీ ప్రపోర్షనల్ కాబట్టి డివైడ్. ఓకేనా? నెక్స్ట్ సేమ్ చూడండి, 160 మంది పిల్లలు కూర్చోవడానికి 40 బెంచీలు అవసరము.
160 మంది పిల్లలు కూర్చోవడానికి 40 బెంచీలు అవసరము. అయితే 240 మంది విద్యార్థులు కూర్చోవడానికి ఎన్ని బెంచీలు అవసరమో అని అడగలేదు. ఇక ఎన్ని బెంచులు అదనంగా కావాలి అని అడిగాడు. ఇక్కడ చూడండి, విద్యార్థుల సంఖ్య పెరిగింది అనుకోండి, బెంచీలు కావాల్సినటువంటి బెంచీలు పెరుగుతాయా తగ్గుతాయా? 160 మందికి 40 బెంచీలు. మరి 240 మంది కంటే 40 కన్నా ఎక్కువ బెంచీలు అవసరమా తక్కువ బెంచీలు అవసరమా? విద్యార్థుల సంఖ్య పెరిగింది కాబట్టి ఖచ్చితంగా బెంచీల సంఖ్య కూడా ఏం కావాలి? పెరగాలి. విద్యార్థుల సంఖ్య పెరిగింది కాబట్టి బెంచీల సంఖ్య పెరగాలి. విద్యార్థుల సంఖ్య తగ్గితే బెంచీల సంఖ్య కూడా తగ్గుతుంది. రెండు సేమ్ ఉన్నాయి. తగ్గితే తగ్గుతుంది, పెరిగితే పెరుగుతుంది. అంటే దాన్ని ఏమనాలి? అనులోమానుపాతము. అనులోమానుపాతాన్ని మనం ఇంగ్లీష్ లో డైరెక్ట్లీ ప్రపోర్షనల్. డైరెక్ట్లీ అంటే నేనేం చెప్పాను? డివైడ్ లేదా ఏకవస్తు మార్గం ప్రాబ్లమ్స్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? డివైడ్ చేస్తున్నా. ఎలా చూడండి, 160 మంది విద్యార్థులకి ఎన్ని బెంచీలు అవసరము? 40 బెంచీలు అవసరము. నెక్స్ట్ 240 మంది విద్యార్థుల కింద విద్యార్థులు రాసుకోవాలి. 240 మంది విద్యార్థులకి ఎన్ని బెంచీలు అవసరము? X బెంచీలు అవసరము. డైరెక్ట్లీ ప్రపోర్షనల్ కాబట్టి ఏం చేయాలి? డివైడ్ చేయాలి. సింప్లిఫై. 0 0 8 2 16 8 3 24 2/3 is equal to 40/x. న్యూమరేటర్ 2 1s 2 20s 1 into x is equal to 23 60. ఎన్ని బెంచీలు అవసరము? 60 బెంచీలు అవసరము. ఖచ్చితంగా 60 ఆన్సర్ లో ఉంటుంది. కానీ అది ఆన్సర్ కాదు. 60 ఆన్సర్ కాదు. ఎందుకని చూడండి, క్వశ్చన్ చూడండి. ఎన్ని బెంచీలు అదనంగా కావాలి అని అడిగాడు. ఫస్ట్ ఎన్ని ఉన్నాయి? ఆల్రెడీ 40 ఉన్నాయి. మరి 240 మందికి ఎన్ని కావాలి? 60 కావాలి. ఆల్రెడీ 40 ఉన్నాయి కాబట్టి ఇంకా ఎన్ని అదనంగా కావాలి? 40కి ఎంత యాడ్ చేస్తే మనకు 60 వస్తుంది? 20 యాడ్ చేస్తే వస్తుంది. కాబట్టి ఇంకా అదనంగా ఎన్ని బెంచీలు కావాలి అంటే 20 బెంచీలు అదనంగా కావాలి. ఓకే ఫ్రెండ్స్, డెఫినిషన్ లో మనం ఒక్కసారి మోడల్స్ అబ్జర్వ్ చేస్తే, ఒక పటము స్కేలు 1:30,000 అని ఇవ్వబడినది. ఒక పటం యొక్క స్కేల్ ఏ విధంగా ఇవ్వబడింది? 1:30,000 అని ఇవ్వబడింది. పటములో 2 పట్టణాల మధ్య 6 సెంటీమీటర్లు ఉంటే ఆ 2 పట్టణాల మధ్య ఉండే నిజ దూరం ఎంత? చూడండి, టెక్స్ట్ బుక్ లో ఉండేటువంటి ప్రాబ్లమ్స్ పరంగా ఇక్కడ మనం ఏ విధంగా తీసుకోవచ్చు ఒక్కసారి చూడండి. 1:30,000 అని ఇచ్చాడు అంటే 1 పరిమాణానికి ఎంత అని ఇచ్చాడు అంటే 30,000 ఇచ్చాడు. ఇది రేషియో కాబట్టి ఇక్కడ ఎటువంటి యూనిట్స్ ఇవ్వలేదు. రేషియో కాబట్టి ఇక్కడ మనకు ప్రమాణాలు ఏమి ఇవ్వలేదు. అంటే 2 ప్రమాణాలు ఒకేలా ఉన్నట్టు రేషియోలో. అంటే ఓకేనా? ఇక్కడ 1 కి 30,000 అయితే మనకి ఎన్ని సెంటీమీటర్స్ కి ఇచ్చాడు? 6 సెంటీమీటర్స్ కి ఇచ్చాడు. అంటే 6 సెంటీమీటర్స్ కి ఎంత? 6 సెంటీమీటర్స్ కి ఎంత అంటే ఇక్కడ సెంటీమీటర్స్ అని ఇచ్చాడు కాబట్టి మనం మొత్తము సెంటీమీటర్స్ లో క్లోజ్ చేస్తాం. అంటే ఇక్కడ 1 కి 30,000 అయితే 6 కి హౌ మచ్ ఎంత? ఇప్పుడు చూడండి, డిస్టెన్స్ పెరిగింది అనుకోండి, 2 పట్టాల మధ్య దూరం. అంటే స్కేల్ పరంగా 1 కి 30,000 అయితే 6 కి ఎంత అంటే 1 పార్ట్ 30,000 అయితే ఓకేనా, 6 పార్ట్స్ ఏమవుతుంది? పెరుగుతుందా తగ్గుతుందా? పెరుగుతుంది. ఖచ్చితంగా పెరుగుతుంది. స్కేల్ పార్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 1 సెంటీమీటర్ ఇంత తీసుకున్నాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడు 6 కి ఏమవుతుంది? ఖచ్చితంగా డిస్టెన్స్ ఏమవుతుంది? పెరుగుతుంది. కాబట్టి మరి డైరెక్ట్లీ ప్రపోర్షనల్, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్, అనులోమాన విలోమాన? ఖచ్చితంగా మనకి ఏమవుతుంది? అనులోమానం అవుతుంది. అనులోమాను అంటేనే ఇంగ్లీష్ లో ఏమంటాము? డైరెక్ట్లీ ప్రపోర్షనల్. డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంటేనే మీరు ఏం చేయాలి? కళ్ళు మూసుకొని ఏం చేయాలి? డివైడ్ చేయాలి. ఓకేనా? ఇక్కడ ఇది క్వశ్చన్ మార్క్ బదులు x అనుకుంటున్నా. అప్పుడు ఏమవుతుంది? 1/6 is equal to 30,000 by x. Therefore x into 1, x is equal to 6 3s 18. పక్కన ఎన్ని జీరోస్? 1 2 3 4. 1 2 3 4. యూనిట్స్ ఏంటి ఇక్కడ? సెంటీమీటర్స్. సెంటీమీటర్స్. ఇన్ కేస్ ఆప్షన్ లో ఇది లేదు అనుకోండి, సెంటీమీటర్స్ కాకుండా మీటర్స్ లో ఇచ్చాడు అనుకోండి, మీటర్స్ లో ఇస్తే మనం ఏం చేయాలి? బై 100. ఎందుకని 1 మీటర్ ఇస్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్లు కాబట్టి 0 0 0 క్యాన్సిల్ అయితే ఎంత వస్తుందమ్మా? 1800. దేంట్లో కన్వర్ట్ చేశాను? ఇది మీటర్స్ లో కన్వర్ట్ చేశాను. ఇన్ కేస్ మీటర్స్ కూడా కాదు, కిలోమీటర్స్ లో ఇచ్చాడు అనుకోండి,
కిలోమీటర్స్ లో ఇచ్చాడు అనుకోండి, మరి 1 కిలోమీటర్ ఇజ్ ఈక్వల్ టు ఎన్ని మీటర్లు? 1000 మీటర్లు. కాబట్టి 1800/1000. ఓకేనా? 0000 కింద ఒక 0 ఉంది కాబట్టి ఒక స్థానం తర్వాత పాయింట్, దట్ ఈస్ 1.8 కిలోమీటర్స్. అంటే ఆన్సర్ మీకు 1 10 100 1000 10,000 lakh 1,80,000 సెంటీమీటర్లు అయినా ఉండొచ్చు, 1800 మీటర్లైనా ఉండొచ్చు, 1.8 కిలోమీటర్లైనా ఉండవచ్చు. అది ఇచ్చేటువంటి ఆప్షన్ బేస్ చేసుకొని ఆన్సర్ ఉంటుంది, అది యూనిట్స్ బేస్ చేసుకొని. ఓకే, క్లియర్? నెక్స్ట్, ఒక మైక్రోచిప్ పథకం స్కేలు 40:1 అంటే 40కి 1. నమూనాలో దాని పొడవు 18 సెంటీమీటర్స్ అయినా ఆ మైక్రోచిప్ యొక్క నిజమైన పొడవు ఎంత? 40కి ఎంత ఇచ్చాడు ఫ్రెండ్స్? 40కి ఎంత ఇచ్చాడు? 1. 40:1 అంటే 40కి 1 అని. ఇంకేం కనుక్కోమన్నాడు? 18 సెంటీమీటర్స్ కి ఎంత? 18 సెంటీమీటర్స్ కి ఎంత? క్వశ్చన్ మార్క్ సమ్ ఎక్స్. ఓకేనా? పొడవు పరంగా ఒక యూనిట్ పరంగా మనం ఒకటి పెరిగితే ఇంకోటి పెరుగుతుంది, తగ్గితే తగ్గుతుంది. కాబట్టి ఇది కూడా ఏ ప్రపోర్షనల్? అనులోమానుపాతము. అనులోమానుపాతము అంటే అర్థం ఏంటి? డైరెక్ట్లీ ప్రపోర్షనల్. డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంటేనే మనం ఏం చేయాలి? డివైడ్ చేయాలి. సో డివైడ్. ఓకేనా? డివైడ్ అంటే 40/18 ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది? 1/x. సింప్లిఫై చేయండి. ఇంకా చూడండి, 2 9s 18, 2 20s. మనకు కావాల్సింది x కదా, ఇది 1/x. మనకు కావాల్సిన x కాబట్టి 1/x యొక్క రెసిప్రోకల్ x. అప్పుడు 20/9 యొక్క రెసిప్రోకల్ 9/20. యూనిట్స్ ఏంటి? సెంటీమీటర్స్. నిజమైన పొడవు మనకి ఏమవుతుంది అంటే 9/20 సెంటీమీటర్స్. కంటిన్యూషన్ లో ప్రాబ్లమ్స్ అబ్జర్వ్ చేస్తే, సరుకులతో నింపబడిన ఒక లారీ 14 కిలోమీటర్ల దూరం ప్రయాణించుటకు పట్టు కాలము 25 నిమిషములు. అంటే 14 కిలోమీటర్లు 25 నిమిషాల్లో ప్రయాణించింది. అయితే అదే వేగముతో 5 గంటల కాలములో ఎంత దూరం ప్రయాణిస్తుంది? వేగము స్థిరము, స్థిర వేగంతో వెళ్తున్నాడు. 25 నిమిషాలకు 14 కిలోమీటర్లు వెళ్తే 5 గంటలకు తక్కువ దూరం వెళ్తాడా, ఎక్కువ దూరం వెళ్తాడా? 25 నిమిషాలకి 14 కిలోమీటర్లు వెళ్ళాడు. అయితే 5 గంటలకు 14 కిలోమీటర్ల కన్నా ఎక్కువనే వెళ్తాడు. అంటే కాలము పెరిగింది కాబట్టి ఆటోమేటిక్ గా దూరం కూడా ఏమవుతుంది? పెరుగుతుంది. అంటే ఒకటి పెరిగితే ఇంకోటి పెరుగుతుంది కాబట్టి మనకు ఏ పాతం అవుతుంది? అనులోమానుపాతం అవుతుంది. దట్ మీన్స్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్. ఇది ఐడెంటిఫై చేయగలిగితే చాలు ఫ్రెండ్స్, మీరు అనులోమాను కానీ విలోమాను కానీ మిశ్రమ కానీ ఏదైనా ఆన్సర్ చెప్పేయచ్చు. డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంటే మీకు ఏం చెప్పాను? డివైడ్ అని చెప్పాను. ఓకేనా? ఆర్డర్ లో రాద్దామా? 14 కిలోమీటర్స్ కి ఎంత సమయం పడుతుందంట? 25 నిమిషాలు. ఇక్కడ నిమిషాలు ఇచ్చాడు, ఇక్కడ గంటలు ఇచ్చాడు, కన్ఫ్యూజ్ కావద్దు. నెక్స్ట్, ఎంత దూరము? ఎంత దూరం అన్నాడు కాబట్టి x కిలోమీటర్స్ కి కిలోమీటర్ సేమ్ గా రాసుకుంటున్నా. కిలోమీటర్ కింద కిలోమీటర్ రాసుకోవాలి, హవర్స్ కింద ఆర్డర్ మారకూడదు. 14 కిలోమీటర్లకి 25 నిమిషాలు అయితే 5 గంటలకి ఎంత? 5 గంటలకి ఎంత అంటే క్వశ్చన్ మార్క్ x కిలోమీటర్స్. డైరెక్ట్లీ ప్రపోర్షనల్ కాబట్టి ఏంటి? డివైడ్. అంటే ఆర్డర్ మారకూడదు, కిలోమీటర్లు నిమిషాలు. ఇప్పుడు చూడండి, ఇక్కడ కిలోమీటర్ ఇక్కడ కిలోమీటర్ సేమ్, మార్చాల్సిన అవసరం లేదు. ఇక్కడ నిమిషాలుంది, ఇక్కడ గంటలుంది. ఇది నిమిషాలు, ఇది గంటలు అంటే చేంజ్ చేయాల్సిన అవసరం ఉంది కదా? అవసరం ఉంది. అంటే 14/x ఇజ్ ఈక్వల్ టు నిమిషాలు హవర్స్. దేన్ని మార్చుకోవడం ఈజీ? హవర్స్ ని నిమిషాల్లో మార్చుకోవడం ఈజీ. ఎందుకంటే 1 హవర్ ఇజ్ ఈక్వల్ టు ఎన్ని నిమిషాలు? 60 నిమిషాలు. కాబట్టి 25/5 ఇంటూ 1 హవర్ ఇజ్ ఈక్వల్ టు ఎన్ని మినిట్స్? 60. అప్పుడు ఇది నిమిషాలకి వస్తుంది, ఇది కూడా నిమిషాలు, ఇది కిలోమీటర్స్, ఇది కిలోమీటర్స్. సరిపోయింది. ఓకేనా? క్యాన్సిలేషన్స్ చూడండి. 5 1s 5 5s, అగైన్ 5 1s 5 1s 5 2s. 1 into x, x is equal to 12 into 14. 12 4 48, 12 1 12 1 4 16, 168. ఏంటిది? x కదా? x అంటే మనం కిలోమీటర్స్ అనుకున్నాం కాబట్టి ఎన్ని కిలోమీటర్స్ ప్రయాణిస్తుంది అంటే 168 కిలోమీటర్స్ ప్రయాణిస్తుంది. 25 మినిట్స్ కి 14 కిలోమీటర్స్ ప్రయాణిస్తే 5 హవర్స్ కి ఎంత డిస్టెన్స్ కవర్ చేస్తుంది అంటే 168 కిలోమీటర్స్ కవర్ చేస్తుంది. నెక్స్ట్, 12 దళసరి కాగితముల బరువు
40 గ్రాములు అయినా అటువంటి ఎన్ని దళసరి కాగితంల బరువు 16/2/3 కిలోమీటర్లు అవుతుంది. కాగితంలో పెరిగే కొద్దీ 12 దళసరి కాగితంలో అంటే కాగితాల సంఖ్య పెరిగే కొద్దీ బరువు కూడా ఏమవుతుంది, పెరుగుతుంది కాబట్టి ఏ పాతము, అనులోమానుపాతము. దట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్, దట్ ఈస్ డివైడ్ అయిపోయింది ప్రాసెస్. ఎన్ని కాగితములు, 12 దళసరి, బరువు ఎంత, 40 గ్రామ్స్. నెక్స్ట్ కిలోమీటర్, ఇక్కడ చూడండి 16/2/3 కిలోగ్రామ్ అంటే బరువులో ఇచ్చాడు 16/2/3 కిలోగ్రామ్స్. అయితే ఎన్ని దళసరి అంటే ఎక్స్ దళసరి అనుకుంటున్నాం. ఓకేనా, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ కాబట్టి ఏంటి, డివైడ్. ఇక్కడ మళ్ళీ చూడండి, ఇది గ్రామ్ లో ఇచ్చాడు, ఇది కిలోగ్రామ్ లో ఇచ్చాడు. పెద్దదాన్ని చిన్నదానికి మార్చుకోవడం ఈజీ. ఏ విధంగా, 1 kg ఈజ్ ఈక్వల్ టు ఎన్ని గ్రామ్స్ అమ్మా, 1000 గ్రామ్స్. ఓకేనా, ఇప్పుడు గ్రామ్స్ లో కన్వర్ట్ చేస్తున్నా. 12/x ఈజ్ ఈక్వల్ టు 40 గ్రామ్స్. ఇది దళసరి సేమ్ 40 గ్రామ్స్ బై, దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ లో ఫస్ట్ ఫ్రాక్షన్ ఫామ్ లో కన్వర్ట్ చేస్తున్నా. 3 16 48, 48 ప్లస్ 2 50/3 ఇంటూ, ఇది కిలోగ్రామ్ కదా, కిలోగ్రామ్ ని గ్రామ్ లేకి మారిస్తే 1 kg ఈజ్ ఈక్వల్ టు ఎన్ని గ్రామ్స్, 1000 గ్రామ్స్. కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది, 1000 గ్రామ్స్. కదా, సింప్లిఫై చేస్తే 112/x ఈజ్ ఈక్వల్ టు, ఈ 3 డివైడ్ లో ఉంది, ఇది పైకి వెళ్ళిపోతుంది అంటే 40 ఇంటూ 3 ఇక్కడ ఏముందమ్మా 50 ఇంటూ 1000. సింప్లిఫై చేస్తే 0 0 క్యాన్సల్, 4 1s 4 250s, 3 1s న్యూమరేటర్ 3 4s. అప్పుడు ఏమొస్తుంది చూద్దామా, x ఇంటూ 1, x ఈజ్ ఈక్వల్ టు 4 5s 20, 20 ఇంటూ 250, 20 ఇంటూ 250, 25 2s 50, పక్కన ఎన్ని సున్నాలు, 2 సున్నాలు. అంటే ఇక్కడ ఎన్ని దళసరి కాగితంలు అంటే 5000 దళసరి కాగితంల బరువు ఎంత ఉంటుంది అంటే 16/2/3 కిలోగ్రాములు ఉంటుంది. కంటిన్యూషన్ లో కొన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చాను, ఆ ప్రాబ్లమ్స్ మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. ఒక్కసారి మీరు ప్రాబ్లమ్స్ అబ్జర్వ్ చేస్తే, ఒకే పరిమాణంలో గల 65 టీ ప్యాకెట్ల వెల 2600 రూపాయలు అయినా అదే పరిమాణం కల అటువంటి 75 టీ ప్యాకెట్ల వెల ఎంత అంటే, ఇక్కడ 65 టీ ప్యాకెట్ల వెల ఇచ్చాడు, టీ ప్యాకెట్ల వెల ఇచ్చాడు. ప్యాకెట్ల సంఖ్య పెరిగితే ఆటోమేటిక్ అమౌంట్ కూడా ఏమవుతుంది, పెరుగుతుంది. కాబట్టి ఏ పాతం ఇది, అనులోమానుపాతము. ఓకేనా, నెక్స్ట్ 8 మీటర్ల ఎత్తు గల ఒక స్తంభము 10 మీటర్ల పొడవు గల నీడని ఏర్పరిచింది. 8 మీటర్ల ఎత్తు ఉండేటువంటి ఒక స్తంభం యొక్క నీడ ఎంత, 10 మీటర్లు అయితే 40 మీటర్ల పొడవు గల నీడని ఏర్పరచడానికి ఆ చెట్టు ఎత్తు ఎంత అని అడిగాడు. అంటే ఇక్కడ చెట్టు ఎంత అని అడిగాడు, నీడ ఇచ్చాడు. అంటే నీడ పెరిగింది కాబట్టి ఆటోమేటిక్ గా చెట్టు ఎత్తు కూడా ఏమవుతుంది, పెరుగుతుంది. అంటే ఏ పాతము, అనులోమానుపాతము, డైరెక్ట్లీ ప్రపోర్షనల్. 48 ధాన్యం బస్తాల ఖరీదు 16,800 రూపాయలు అయినా 36 ధాన్యం బస్తాల ఖరీదు ఎంత. ధాన్యం బస్తాల సంఖ్య తగ్గింది కాబట్టి ఆటోమేటిక్ గా అమౌంట్ కూడా ఏమవుతుంది, తగ్గుతుంది. అంటే ఇది కూడా అనులోమానుపాతము, డైరెక్ట్లీ ప్రపోర్షనల్. 4 సభ్యులు గల కుటుంబానికి 20 కేజీల బియ్యం అవసరము. సభ్యుల సంఖ్య 10 పెరిగితే, సభ్యుల సంఖ్య ఆటోమేటిక్ గా పెరిగితే బియ్యము, కావాల్సిన బియ్యం కూడా మనకేమవుతాయి, పెరుగుతాయి. అంటే 20 కేజీల కన్నా ఎక్కువనే అవసరము. అంటే ఇది కూడా ఏంటి, అనులోమానుపాతమే. ఆల్మోస్ట్ టెక్స్ట్ బుక్ లో ఉండేటువంటి అన్ని ప్రాబ్లమ్స్ కవర్ చేశా ఫ్రెండ్స్. ఏ బిట్ మిస్ చేయలేదు. టెక్స్ట్ బుక్ లో ఉండేటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ బిట్ కవర్ చేయడము జరిగినది.